కానీ ఈ యొక్క భూమి మీద సరిగ్గా ఉండకపోతే మనల్ని కూడా ఎక్కడితో చేస్తారు దేవుడు? ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొంతమంది. ఈ భూమి మీద ఎంత చక్కగా ఆయన గురించి మనం జీవిస్తామో అంత చక్కగా ఇస్తారు మన. ఇరుకు మార్గం చాలా కష్టకరమైనది. ఎందుకంటే మన ఇష్టాలు వదులుకోవాలి. ఎందుకు కష్టం? మన ఇష్టాలు వదులుకోవాలి. మన కళ్ళతో చూసి ఆనందించే స్థితిని మనం వదులుకోవాలి. దేవునికి ఇష్టం లేకపోతే మన నోటితో చూసే రుచిని మనం వదులుకోవాలి. దేవుడికి ఇష్టం లేకపోతే. కానీ మనం వదులుకుంటున్నామా? మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన తీరు కానీ వదులుకుంటామంటే వదులుకో. ఎందుకంటే అది మనకి ఇష్టం. టీవీలో సినిమాలు చూడాలా, చెబుతూ సినిమా పాటలు వినాలా, అది మనకి ఇష్టం. ఎందుకంటే దానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మనకు ఆనందకర క్షణం కలిగజేస్తుంది. ఏదైనా ముచ్చట్లు మనకి వేరే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం మనకి ఇష్టం. ఎందుకంటే అది దేవుడు వదులుకోమంటారు. కానీ మనకి ఏంటి, ఆ మాటల ద్వారా మనం ఆనందిస్తాం కాబట్టి దేవుడికి ఏదైతే వ్యతిరేకత ఉందో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటామో ఆయన మనల్ని విడువడు. ఎప్పటి వరకు విడువడు? మరణం అయిపోయిన తర్వాత పైన పరలోక రాజ్యంలో మనకి ఆయన మనకి. కాబట్టి విడువను ఎడపాయి మనకి అక్కడ చెప్పారు. విడువడు. దేవుడు ఎవరిని విడువజాలన్నమాట. ఆయన నమ్ముకున్న దేవుడిని ఎప్పుడు కూడా దేవుడు విడవడానికి మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. విడువడు దేవుడు మనం. అదే విధంగా మనం చూసుకుంటే మత్తయి సువార్త 28:20 మత్తయి సువార్త 28:20 బైబిల్ తెరచుకుందా? మత్తయి సువార్త 28:20 చూడండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వార్త చెప్పింది. ఎంతవరకు అంటే యుగ సమాప్తి వరకు ఆయన నీతో పాటు ఉంటారు. ఎప్పుడంటే ఆయన చదివిన వాక్యం బట్టి మీకు ఏ సంగతులు బోధింపబడుతున్నాయో, యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడిని బోధిస్తున్నప్పుడు మీరు చెవును విడిచి ఆయన దేవుడు కాదనే వారితో మనం ఎప్పుడైనా ఐక్యపిస్తే వాటి ఆ బోధకి దేవుడు మీకు ఏ సంగతులు బోధించబడుతున్నాయో ఎల్లప్పుడూ కూడా దేవుడి ప్రార్థన చేసి ఆయన పాటను మహిమపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చెప్పిన సువార్తని ఆయన చేసిన సత్యక్రియల్ని మనం ఎప్పుడైతే భూమి మీద చేస్తామో అప్పుడు ఆయన మనకి సదాకాలము కూడా తోడై ఉంటాడని చెప్పి తెలియబడుతున్నాడు. మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో ఆయన ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే మనం గైకుంటామో, ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే జీవిస్తామో, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దీని తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, ఇవన్నీ కూడా ఏవైతే మనకి భూమి మీద పాటిస్తామో అప్పుడు ఆయన మనం ఎక్కడ ఉంటాడ? సమాప్తి వరకు. ఎక్కడ? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. సదాకాలం ఇక భూమి మీద నివసించేంత కాలము అలాగే పరలోకంలో కూడా ఆయన మనకి తోడుగానే ఉంటాడని చెప్పి మనకి సదాకాలము ఆయన మనకి తోడు ఉంటాడు. ఎప్పుడంటే సదాకాలము ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. మన సదాకాలం ఆయన ఆజ్ఞలు పాటించామనుకోండి, ఆయనకి మన సదాకాలం యుగ సమాప్తి వరకు ఈ భూమి నాశనం అయిపోయినా సరే మనతో పాటు ఆయన తోడుగా ఉంటాడు. యుగ సమాప్తి అంటే యుగం క్లోజ్ అయిపోతుంది. భూమి అంతా దుండరాకుల్లో మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సదాకాలం ఆయన మనకి చూడండి పరలోకంలో మనకి ఎప్పుడట ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించింది. అలాగే కీర్తనలు 118:9 ఆయన సదాకాలం మనం తోడే ఉండాలంటే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. సదాకాలం చూడండి ఆయన ఆజ్ఞలు పాటించాలని. ఇంకేం పాటించాలి మనం? 118:9 కీర్తనలు 118:9 ఎవరు నమ్ముకోవాలట? రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ భూమి మీద రాజును నమ్ముకున్నాం అనుకోండి, ఒక అధికారిని నమ్ముకున్నాం, లేదా ఒక ఎమ్మెల్యే నమ్ముకున్నాం, ఒక మంత్రిని నమ్ముకున్నాం, సీఎం నమ్ముకున్నాం. ఆయన పదవకాలం ఎంతకాలం? 5 సంవత్సరాలు ఏం చేయగలరా?
5 సంవత్సరాల తర్వాత ఏం చేయలేడు. నమ్ముకోవడం నాకు లేదంట దేవుడు. మనకే తెలుసు, ఇప్పుడు తెలుసుకోండి వాళ్ళకి. ఒకళ్ళు పని చేశాను అనుకోండి, నా కుటుంబానికి మేలు. ఒకటి పని చేయకపోతే ఎంతకాలం కష్టపడగలను? భూమి మీద మేలుగా ఉందని లేదు. ఎవరు నమ్ముకోవడం మేలు అంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, దేవుడు నమ్ముకోవడం మేలు అన్నమాట. ఆయన ఆశ్రయించడం మేలు. ఈ సదాకాలం తోడి ఉండాలంటే ఆయన్ని మనం ఆశ్రయించుట మేలు అన్నమాట. అప్పుడు ఆ ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆ ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో, ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, రాజును నమ్ముడి కంటే అంటే రాజు కంటే గొప్పవాడు లేదు, ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్పవాడు ఇది మన భారతదేశంలో ఉన్నాడా? ఆయన ఫైనల్. కరోనా టైంలో ఏదైతే చేశాడు, అలాగే లాక్డౌన్ టైంలో ఒక్క మాట అంతే, ఒకే మాట లాక్డౌన్. ఎప్పుడు చెప్పాడు? మొత్తం లాక్డౌన్ అయిపోయింది. ఎవరితో పనులు చేయగలిగా ఏం చేయరు, ఒకే మాట. అంటే అంత గొప్పవాడు కంటే ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఆయన ఆఫీస్నా సరే మనకి అనేక ద్వారాలు చేశాడు దేవుడు, అనేక మందికి అనేక సహాయాలు చేశాడు దేవుడు. వాటన్నింటినీ కూడా వాళ్ళు గ్రహించి ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన సదాకాలం తోడుంటాడు, మన మరణం వరకు తోడుంటాడు, మనల్ని ఎవరిని కూడా ఆయన విడుగుడు మాట. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞల్ని మనము ఆయన ఆశ్రయించినప్పుడు మనకి మేలు కలుగుతుంది. ఆ మేలు కలగకపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆయన ఆశ్రయించడము జ్ఞానేస్తాం, అంతేనా? కానీ అలాగే మన యోగు గారు ఏంటన్నారు? యెహోవా ఇచ్చును యెహోవా తీసుకోడు. తన సమస్త ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కూడా చీ అని చెప్పు, నీ దేవుడు ఏం చేయట్లేదు నీకు, చీ అని నోటి చెప్పు, దేవుడు వస్తారు కాబట్టి కాదని చెప్పురా. యోగు ఏం చేశారు? ఒక్క మాట కూడా దేవుడికి వ్యతిరేకంగా. కానీ మనకు చిన్న సమస్య వస్తే మనం ఏం చేస్తామంటే మన యొక్క దేవుణ్ణి దూషిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని శోధించారో, ఇప్పుడు కూడా మన మనస్తత్వాలు అలాగే ఉన్నాయి. ఏదో సంస్కృతి ఏంటి, నాకే దేవుడు ఎందుకు ఇచ్చాడు, లేదు దేవుడు నాకే ఎందుకు ఇలా శోధిస్తున్నాడు, ఇదే దేవుడు నాకు అంటే మరి నీకు నిన్ను కాకపోతే ఇంకెవరిని శోధిస్తాడు దేవుడు? శోధింప అయినప్పుడు ఏమవుతుందంటే మేలు బంగారం వస్తుందన్నమాట. నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, నువ్వు ఆశ్రయించాలనుకోండి ఏం కావాలంటే నువ్వు బంగారం ఉండాలి. ఆయన పరిస్థితులు కాకుండా పరిస్థితులుగా ఉండాలి. ఆయన కోరుకుంటుంది అది. నీకు శోధన వచ్చింది అనుకోండి, నీకు ఏడు శోధన ఒకవేళ ఈ అబద్ధం ఆడితేనే నీకు ఈ మేలు కలుగుతుంది అనుకోండి, నీకు మేలు కనిపిస్తుంటుంది. కానీ నీకు మధ్య ఏముంది? ఆజ్ఞ ఉంది. ఒకరు ఆజ్ఞ మీరే అనుకోండి, దేవుడు నిన్ను విడిపెడతాడు. నువ్వు ఆజ్ఞ పాటించుకుంటా నువ్వు మేలుని పొందలేవు. ఈ ఆజ్ఞను పాటించుకుంటే మేలు పొందలేవు. ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తావంటే ఆయన ఆశ్రయించాలని ఏం చేయాలా? ఆయన ఆజ్ఞను పాటించాలి. ఇప్పుడు పార్టీ ఉంది, ఆ పార్టీలో కావాలంటే నువ్వు ఏం చేయాలా? ఆ పార్టీ సభ్యత్వాన్ని నువ్వు తీసుకోవాలి. ఆ సభ్యత్వం తీసుకుని ఒక పార్టీ కూడా ఉంటావు. ఒక స్కూల్లో చేయాలంటే ఒక లెటర్ రాయాలి, అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. అప్పుడు ఆ స్కూల్ కూడా ఉంటుంది, కాలేజ్ కూడా ఉంటుంది. లేకపోతే ఆ యొక్క వ్యాపారంలో అవుతావు, ఆ వ్యాపారంలో ఒక బిజినెస్ మ్యాన్లో ఉంటావు, లేకపోతే ఒక సంస్థలో ఒక ఎంప్లాయీ ఉంటావు. ఎందుకని? అవన్నీ కూడా పాటిస్తే ఇలా పాటిస్తే సంతకం పెడతాం కదా. అలాగే మేలు కలగాలంటే మనం కంపల్సరీగా ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన ఆశ్రయించాలంటే రాజులు నమ్ముడి కంటే నన్ను ఆశ్రయించి మేలు అన్నాడు అనుకోండి, అంటే నువ్వు రాజుని చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఒక రాజ్యం చక్కగా ఉంటావు. కానీ రాజుకి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చేస్తే ఏం చక్క రాజు? రోడ్డు మీద ఇలాగే వెళ్తున్నాం, వన్ సైడ్ ఉందనుకోండి, మనం రివర్స్ సైడ్ వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తుంది పోలీసు? మన పైన వేస్తాడు. అది మేలు అంటే మేలు కాదు. నీకు మేలేంటి? ఏ మార్గంలో అయితే నీకు వెళ్ళమంటారు 1000 వెళ్తున్నప్పుడు ఆ వేగంలో వెళ్ళాలి. అప్పుడే నీకు మేలు ఉంటుంది. ఇటువంటి హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి, అది నీకు మేలు. లేదు నాకు కాలు తగ్గట్లేదు, నాకు చిరాకు ఉందంటే పోలీసు పట్టచ్చు. ఒకవేళ పడిపోయి నువ్వు ఏదో నీకు దెబ్బ తగ్గచ్చు, లేకపోతే ఏవైతే రూల్స్ ఉన్నాయో దేవుని యొక్క రూల్స్, దేవుని యొక్క రూల్స్ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ ఆజ్ఞలు పాటిస్తేనే
అప్పుడు మేలు మాట. ఎప్పుడు ఆయన ఆశ్రయిస్తాం, ఇక ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనము పాటిస్తేనే ఆ యొక్క మేలు అన్నది మనకి కలుగుతున్నారు. లేకపోతే ఆ మేలు అన్నది అలాగే మనం అదే 118 కీర్తనలో